అరవింద సమేత సినిమాలో హీరో వెనుక ఒక స్టోరీ చెప్తాడు. అందులో పల్లెటూరులో చిన్న పాప తనకు జ్వరం వస్తుంది, వాళ్ళ నాన్న ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది. గొడవ లేని ఊరు కాబట్టి రాత్రిపూట కూడా బస్సులు దొరుకుతాయి. వాళ్ళు టైంకి హాస్పిటల్ చేరుకుంటారు, పాపకు సరైన ట్రీట్మెంట్ దొరుకుతుంది. నెక్స్ట్ డే ఆ పాప స్కూల్కి వెళ్తుంది, వాళ్ళ నాన్న పనికి వెళ్తాడు, అందరు హ్యాపీగా ఉంటారు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ బార్డర్కి రెండు వైపులా ఉండాలని ఇండియా పాకిస్తాన్ మధ్యలో అయిన ప్రతి ట్రీటీని ఇండియా ఆన్ డాట్ ఫాలో అయింది. జస్ట్ ఇమాజిన్, ఇండియా అండ్ పాకిస్తాన్ లాంటి కంట్రీస్ వాళ్ళ డిఫెన్స్ మీద స్పెండ్ చేసే బడ్జెట్ ఇట్లాంటి గొడవలు లేకపోతే హౌసింగ్, ఎడ్యుకేషన్, ఫుడ్ మీద స్పెండ్ చేస్తే వరల్డ్ ఎంత బెటర్ ప్లేస్ అవుతుంది ఇమాజినే చేసుకోండి. ఎందుకంటే పాకిస్తాన్ వాజ్ నెవర్ లైక్ దట్. పాకిస్తాన్కి ఇంటర్నల్గానే చాలా గొడవలు ఉన్నాయి. మొన్న రీసెంట్గా వాళ్ళలో వాళ్ళే బాంబ్ బ్లాస్ట్ చేసుకుని చనిపోయారు. A roadside bomb blast on a bus carrying security forces in the Pakistani province of Balochistan has claimed 5 lives, including that of 3 soldiers. ఒక సైడ్ ఆఫ్ఘనిస్తాన్తో గొడవ, ఇటు మనతో గొడవ, ఇవి రెండింటి నడుస్తూ ఉంటే మధ్యలో చైనా వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి దాని జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ని వాడేసుకుంటుంది. ఎనీవేస్, అందరికీ నమస్కారం. నా పేరు జయంత్. 22 ఏప్రిల్ కాశ్మీర్ పహల్గామ్లో మీ అందరికీ తెలుసు కదా, టెర్రరిస్ట్ హిందూసే అని ఐడెంటిఫై చేసి కన్ఫర్మ్ చేసుకొని మరి 28 పీపుల్ని చంపారు. అడ్డొచ్చిన ఒక కాశ్మీరీ ముస్లింని కూడా చంపారు. कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, जेंट्स को बस, और हिंदू वाले जेंट्स को गोली मार दी. ఇది అయ్యే జస్ట్ 1 వీక్ ముందు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అతని పేరు, వాడు పబ్లిక్లీ స్టేట్మెంట్ ఇచ్చాడు, హిందూస్ ఐడియాలజీ మాది సేమ్ కాదు, అందుకే మేము 2 కంట్రీ కాన్సెప్ట్ తీసుకున్నాము అని. Thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two nation theory that was laid there. That we are two nations, we are not one nation. పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కర్ ఈ తైబా అనే లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కలిసే ఉంటాయి. అండ్ లష్కర్ ఈ తైబా అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చీఫ్ హఫీజ్ సయీద్, వాడు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్ పేరుతో కాశ్మీర్లో యూత్ని రెచ్చగొట్టి రిక్రూట్ చేసుకొని ఇలాంటి పనులకి వాడుకుంటున్నాడు. ఇది అయిన తర్వాత మన పిఎం మోడీ గారు బీహార్ నుంచి వరల్డ్ మొత్తం వినిపించలేక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రతి ఒక్కడు వరల్డ్లో ఏ మూలలో దాగున్నా వెతికి మరీ చంపుతామని. ఇండియా విల్ ఐడెంటిఫై, ట్రాక్ and punish every terrorist. ట్రంప్ నుండి పుటిన్ వరకు, సౌదీ కింగ్, ఆఖరికి తాలిబాన్ కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాం అండ్ పాకిస్తాన్ లాంటి కంట్రీస్ రీజనల్ పీస్ని డిస్టర్బ్ చేస్తున్నాయి అని చెప్పారు. సో ఈ పెహల్గామ్ అటాక్ తర్వాత మన కంట్రీ తీసుకున్న యాక్షన్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇండస్ వ్యాలీ ట్రీటీని రద్దు చేయడం. దీనివల్ల పాకిస్తాన్కి ఫ్లో అయ్యే రివర్స్ ఏవైతే ఉన్నాయో జమ్మూ ఇంకా కాశ్మీర్ నుంచి ఆ వాటర్ని డ్యామ్స్ ఇంకా కెనాల్స్ కట్టి విత్ ఇన్ ద కాశ్మీరే వాడుకునేటట్టు చేస్తారు. సో దీనివల్ల పాకిస్తాన్ది 80% ఆఫ్ ద అగ్రికల్చరల్ ల్యాండ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇది విన్న పాకిస్తాన్ దీన్ని యాక్ట్ ఆఫ్ వార్ కింద కన్సిడర్ చేస్తాము అని చెప్పేసి పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ షట్ డౌన్ చేసింది. ఎల్ఓసిలో చాలా ప్లేసెస్లో ఫైరింగ్ స్టార్ట్ చేసింది. అండ్ మన ఎయిర్ ఫోర్స్ ఏమో ఆక్రమణ్ అనే పేరుతో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసింది. అండ్ ఐఎన్ఎస్ సూరత్ నుంచి మిసైల్ టెస్టింగ్ నడుస్తుంది. ఇండియా వగా బార్డర్ క్లోజ్ చేశారు. అండ్ సార్క్ వీసాతో ఎవరైతే పాకిస్తాన్ నేషనల్స్ ఇండియాలో ఉన్నారో వాళ్ళని 48 అవర్స్లో మీ కంట్రీకి వెళ్ళిపోండి అని చెప్పారు. ఇవన్నీ నడుస్తుంటే ఒక గాడిద పాకిస్తాన్ కాన్సులేట్ దగ్గరికి కేక్ తీసుకొచ్చాడు పహల్గామ్ అటాక్ని సెలబ్రేట్ చేసుకోవడానికి. పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఏమో ఆ టెర్రరిస్ట్లని ఫ్రీడమ్ ఫైటర్స్ అంటాడు. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఏమో మేమే టెర్రరిస్ట్లకి 30 years నుంచి ఫండింగ్ ఇస్తున్నాం అని చెప్తాడు పబ్లిక్లీ. You do admit, sir, that Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain. So that's your argument. మీకు గుర్తుంటే పహల్గామ్ బార్డర్ సైడ్ ఉండదు, శ్రీనగర్కి ఈస్ట్లో ఉంటుంది. అంటే అది విత్ ఇన్ ద టెరిటరీలో ఉంది. సో విత్ ఇన్ ద టెరిటరీకి వచ్చి ఇలా దాడి చేయాలంటే అంతో ఇంతో లోకల్ సపోర్ట్ కావాలి. అండ్ అది ఉండే. సో కాశ్మీరీ లోకల్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇల్లు కూల్ చేశారు ఇండియన్ ఆర్మీ. Attack. Now, as per the information during the search, some suspicious objects were also observed. Security forces sensed danger and have swiftly retracted for safety, but there was a huge blast in which బండిపురా అనే ఒక విలేజ్, అది ఎల్ఓసికి దగ్గరగా ఉంటుంది. సో శ్రీనగర్కి వెస్ట్ సైడ్, అక్కడ 2 టెర్రరిస్టులను చంపేశారు. సో ఆ 2 టెర్రరిస్టులో ఒకడు లష్కర్ ఈ తైబాలో టాప్ కమాండర్ ఉండే. ఇదంతా జరుగుతూ ఉంటే పాకిస్తాన్ ఒక రాంగ్ స్టెప్ తీసుకుంది. అది సిమిలర్ ట్రీటీని సస్పెండ్ చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చింది. సో దీనివల్ల ఎల్ఓసిని మనం బార్డర్ కింద కన్సిడర్ చేయాలని రిస్ట్రిక్ట్ అయ్యలేము. లాస్ట్ వీడియోలో చెప్పా కదా, కర్ణాటక నుంచి పల్లవి గారు, ఒకసారి ఆవిడ ఏం చెప్పిందో వినండి.
मेरा बच्चा भी मेरे साथ था, उसने भी गुस्से से बोला, एक मेरा बेटा भी मेरे साथ था, हमें कोई मौत की डरी नहीं थी क्योंकि मेरे पति तो गए, हम रहकर क्या करें। इसलिए हमने मेरे बेटे ने भी उसे बोला, एक कुत्ते मेरे पापा को मारा है ना, हम दोनों को भी मार दो। आई जस्ट वांट टू रिक्वेस्ट दैट जैसे मैं हमारे गांव में मैं शिवमोगा में रहती हूँ, कितना सेफ है, इतना ही सेफ मुझे मेरे पूरे देश में चाहिए, जो भी हो, कश्मीर हो या कन्याकुमारी हो और बेंगलुरु हो, कुछ भी शहर हो। మమ్మల్ని కాల్చింది అడిగినప్పుడు క్వశ్చన్ అడిగింది ముస్లింసే గానీ మేము ఇక్కడ వరకు వచ్చి మమ్మల్ని హెల్ప్ చేసింది కూడా ముస్లిమ్స్. కాశ్మీర్ లో మాకు డ్రైవర్ హెల్ప్ చేసింది ముస్లిమ్స్, పోనీ రైడర్స్ ముస్లిమ్సే. ఐ డోంట్ జనరలైజ్ ఆల్ ముస్లిమ్స్. మేము ముస్లిమ్స్ తోనే మా వీధిలో పెరిగినాం. ఐ డోంట్ జనరలైజ్ ముస్లిమ్స్. కశ్మీర్ ఎయిర్పోర్ట్ మాత్రం పర్టికులర్ గా అడిగారు, వాళ్ళు అడిగి కాల్ చేసేటప్పుడు అడిగారు మమ్మల్ని. బట్ కశ్మీర్ ఎయిర్పోర్ట్ లో మాకు హెల్ప్ చేసిందంతా ముస్లిమ్సే. దే ఆర్ టెలింగ్ దే ఆర్ ప్లీడింగ్ అస్, ప్లీజ్ డోంట్ జనరలైజ్ అస్, మేమేం చేయలేదు, డోంట్ జనరలైజ్ అస్ అంటున్నారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హర హర్ మహాదేవ్.